హలో క్యూటీస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గ్లో విత్ ఉమా. సో మీరు నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే నా పేరు ఉమారాణి. సారీ మీరు నన్ను కొత్తగా చూడట్లేదు. యాక్చువల్గా నేనే యూట్యూబ్కి కొత్త. నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను యూట్యూబ్. సో ఇందులో మీరు ఏం తెలుసుకోవచ్చు అంటే స్కిన్ కేర్, మేక్ ఓవర్స్, మేకప్ అనమాట, డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. సో సమ్వాట్ లైక్ దట్ గర్లీ థింగ్స్ అనమాట. సో అవన్నీ మీరు ఈ యూట్యూబ్ ఛానల్లో నుంచి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ లైక్, కామెంట్, షేర్. సో యాక్చువల్గా నాకు ఈ స్కిన్ కేర్ పైన ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? సో బేసిక్గా మీకు కూడా ఒక ఐడియా ఉండాలి కదా. జస్ట్ నార్మల్గా నేను ఒక ప్రోడక్ట్ వాడి చెప్తున్నానా, లేకపోతే అసలు ఏంటి అని మీకు ఐడియా ఉండాలి కదా. సో నేను నా స్టోరీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా అంటే ఇప్పుడు యాక్చువల్గా అది కరోనా టైం అనమాట. అప్పుడు నేను డిగ్రీ చేస్తున్నాను. ఖాళీగా ఉంటుండే టైం అంతా. ఏం చేయాలి అని సర్చ్ చేసినప్పుడు నార్మల్గా ఒక టాపిక్ చూసాను, స్కిన్ కేర్ అని చెప్పి. ఏంటా అని సర్చ్ చేస్తూ ఉంటే అందులో ఒక్కొక్క టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిండే. అది మనం అందానికి సంబంధించింది కదా, సోకులు పడ్డం, సంథింగ్ లైక్ దాట్. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో యాక్టివ్స్, సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, ఫేస్ వాషెస్, నాకు అలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినప్పుడు నేను ఇంకా స్టార్ట్ చేశాను దానిపైన స్టడీ. చాలా నోట్స్ తీసుకున్నాను నేను. సో నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎంత నోట్స్ తీసుకున్నా కూడా, మనం దాన్ని థియరిటికల్గా ఎంత వర్క్ చెప్పిద్దాం అనుకున్నా కూడా, అది ప్రాక్టికల్గా వర్క్ చేస్తేనే మనకు అది ఏది బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది, ఏది వాడితే ఎలా మనకి రిజల్ట్స్ వస్తుంది అని, ఎంత టైం రిజల్ట్స్ రావడానికి అని మనకు బాగా తెలుస్తుంది. సో అది మెయిన్గా నేను అబ్జర్వ్ చేసిన. సో అలా నేను ఇంకా సమ్వాట్ టైం అదంతా గ్యాదర్ చేసుకున్నాక నోట్స్, నేను ఇంకా స్కిన్ కేర్లోకి రావాలని ఫిక్స్ అయిపోయినా. సో అప్పుడు ప్రోడక్ట్స్ కొని అప్పుడు నేను ట్రై చేస్తూ వెళ్ళిన. సమ్వాట్ నాకు స్టార్టింగ్లో కొంచెం నేను మ్యాక్సిమం ఏది కొనాలనుకున్నా అలా సర్చ్ చేసి అసలు ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు అది టాప్లో ఆ లిస్ట్లో ఎక్కడ ఉంది, ఎండింగ్లో ఉందా, స్టార్టింగ్లో ఉందా, మిడిల్లో ఉందా, దాని ఇంత పర్సెంటేజ్ ఉంటే మన స్కిన్కి పడుతుందా లేదా. సో ఇలా నేను అన్నీ చాలా సర్చ్ చేసుకొని బై చేస్తాను. ఇప్పుడు మనకి స్కిన్ కేర్ రొటీన్స్ అవసరం కదా, ఏం స్కిన్ కేర్ అని, పిఎం స్కిన్ కేర్ అని, ఇవి మాత్రమే కాదు. ఇప్పుడు మనకి డల్ స్కిన్ ఉన్నప్పుడు ఏ స్కిన్ కేర్ రొటీన్, మెయిన్ స్కిన్ కన్సర్న్ మీద బిల్డ్ చేసుకొని మనకి ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్స్ ఫామ్ చేసుకోవాలి. సో అలా అనమాట. ఇప్పుడు నాకు హైపర్ పిగ్మెంటేషన్ ఉంది, మెలాస్మా ఉంది, దానికి రిలేటెడ్ స్కిన్ కేర్ రొటీన్, ఇప్పుడు సింప్లిఫైడ్ రొటీన్స్ మీకు డెలివర్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం నాకు అయినంత. సో ఇది మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మేకప్ మరీ అంత నాకేం కాదు, బట్ కొంచెం బేసిక్ అయినా మనకి తెలుసు. సో అది నేను ఆ బేసిక్ కూడా కొంచెం కష్టమైన వాళ్ళకు ఉంటుంది కదా, అది నేను పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ లైఫ్ స్టైల్ అంటే నథింగ్ బట్ మనం ఏదైతే అప్లై చేస్తున్నామో అదే కాకుండా ఇంటర్నల్గా కూడా మనం గుడ్గా తినడం, హెల్దీగా తినడం ఇంపార్టెంట్. సో అలా చేస్తాను. అండ్ నెక్స్ట్ నేను మామ్ని. సో ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ ఉంటుంది, ఎందుకంటే డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని యాక్టివ్స్ మనం వాడకూడదు ప్రెగ్నెన్సీ టైంలో అండ్ లాక్టేటింగ్ టైంలో. సో ప్రెగ్నెన్సీ సేఫ్ స్కిన్ కేర్ రొటీన్స్, బ్రెస్ట్ ఫీడింగ్ సేఫ్ స్కిన్ కేర్ రొటీన్స్, సో ఇవన్నీ మీరు చూడొచ్చు. అండ్ గైస్ ఇది చెప్పాలనుకుని మర్చిపోయా. మనకి ఇప్పుడు స్కిన్ టైప్ ఉంటుంది కదా, దాంట్లో స్కిన్ టైప్ మనం ఎట్లా చెక్ చేసుకోవాలి, హెయిర్ టైప్స్ ఎట్లా చెక్ చేసుకోవాలి, దానికి రిలేటెడ్ ఆయిల్స్, అప్పుడైతేనే కొంచెం బెనిఫిట్స్ మంచిగా వస్తుంది అనమాట. సో మన స్కిన్ టోన్ ఏంటి, మన అండర్ టోన్ ఎలా చెక్ చేసుకోవాలి, సో ఇవన్నీ కూడా థింగ్స్ చాలా నేను సింప్లిఫై చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇదంతా మీరు ఛానల్లో చూడొచ్చు. యా గైస్, అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. మనం మళ్ళీ వి విల్ క్యాచ్ అప్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బై గైస్.